మనం మోకాళ్ళ నొప్పులకు సంబంధించి ఇంతకుముందు వీడియోలో కూడా 3 రకాల ఫార్ములాస్ తెలుసుకోవడం జరిగింది. ఈ వీడియోలో మరొక కొత్త ఫార్ములాని మనం తెలుసుకోబోతున్నాం. ఈ ఫార్ములా తయారీకి కావాల్సిన పదార్థాలు కూడా మీకందరికీ తెలిసినటువంటివి, చాలా చౌక ధరకు దొరుకుతాయి. అదేవిధంగా మనం సేకరించుకోవడం ఈజీ, కొన్ని మన ఇంట్లోనే ఉంటాయి, తయారు చేసుకోవడం ఈజీ, వాడుకోవడం ఈజీ, ఫలితాలు కూడా చాలా సులువుగా సమర్థవంతంగా వచ్చేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. మరి అలాంటి ఫార్ములా ఏంటో మనం తెలుసుకుందామా? రండి. ఈ ఫార్ములా తయారీకి కావాల్సిన పదార్థాలు 3. శొంఠి చూర్ణము ఒక 50 గ్రాములు తీసుకోండి. శొంఠిని డ్రై జింజర్ అనేటువంటి పేరుతో పిలుస్తారని చెప్పేసి కూడా గత వీడియోలో మనం తెలుసుకోవడం జరిగిందనమాట. శొంఠి మనకు మార్కెట్లో దొరుకుతుంది, శొంఠి కొమ్ముల యొక్క చూర్ణం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. శొంఠి చూర్ణము ఒక 50 గ్రాములు తీసుకోండి. ఇప్పుడు ఔషధం దేనికి తయారు చేసుకుంటున్నాము? మోకాళ్ళ నొప్పుల సమస్య తగ్గేందుకు క్షేమదాయకమైనటువంటి, సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి, సైడ్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ఔషధాన్ని తయారు చేసుకుంటున్నాము. అందులో భాగంగా శొంఠి యొక్క చూర్ణాన్ని ఒక 50 గ్రాములు తీసుకున్నాం అనమాట. మీకు ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ కొద్దిగా మాత్రమే కలపడం జరుగుతుంది. రెండవ పదార్థంగా మెంతులని వేయించి చేసినటువంటి చూర్ణాన్ని ఒక 50 గ్రాములు తీసుకోండి. మెంతులని వేయించి చేసినటువంటి చూర్ణము ఒక 50 గ్రాములు తీసుకోవాలి. అలాగే మూడవ పదార్థంగా పసుపు కొమ్మలను దంచి తయారు చేసుకున్నటువంటి చూర్ణం మనం వాడుకుంటే మంచిది. అలాంటి చూర్ణం మనకు మార్కెట్లో దొరికేట్లయితే అలాంటి చూర్ణాన్ని తెచ్చుకొని వాడుకున్నా సరిపోతుంది అనమాట. సో ఈ పసుపు కొమ్మల యొక్క చూర్ణాన్ని కూడా ఒక 50 గ్రాములు ఈ విధంగా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఏమేమి తీసుకున్నాం చెప్పండి? శొంఠి చూర్ణం 50 గ్రాములు, అదేవిధంగా మెంతులను వేయించి చేసినటువంటి చూర్ణం 50 గ్రాములు, పసుపు చూర్ణము 50 గ్రాములు. ఈ 3 పదార్థాల్లో కూడా, అంటే శొంఠి చూర్ణంలో, అదేవిధంగా మెంతుల చూర్ణంలో, పసుపు చూర్ణంలో కూడా మోకాళ్ళ నొప్పులు తగ్గించేందుకు వివిధ రకాలైన రసాయన పదార్థాలను ప్రకృతి నిక్షిప్తీకరించి మానవాళి సంక్షేమం కోసం, మానవాళి ఆరోగ్య పరిరక్షణ కోసం మనకు ప్రసాదించడం జరిగిందనమాట. కేవలము ఒక్క పావు నిమిషము లేదా అర నిమిషంలోపే బ్రహ్మాండమైనటువంటి మోకాళ్ళ నొప్పులు తగ్గించేటువంటి ఔషధం రెడీ అయిపోయింది. చూశారు కదా? ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు, అట్లే రాత్రి ఆహారానికి ఒక అరగంట ముందు ఈ యొక్క ఔషధాన్ని సేవించాలి. ఎలాగంటే 50 మిల్లీలీటర్ల గోరువెచ్చని పాలు ఈ విధంగా తీసుకోండి. ఉదయం పూట 50 మిల్లీలీటర్లు తీసుకోవాలి, రాత్రి పూట కూడా ఒక 50 మిల్లీలీటర్ల గోరువెచ్చని పాలు తీసుకోవాలి. ఒకవేళ పాలు లభ్యం కాని పక్షంలో కానీ, లేకపోతే పాలు వాడకూడనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా, లేని పక్షంలో పాలంటే పడని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కేవలము 50 మిల్లీలీటర్ల గోరువెచ్చని నీళ్లు కానీ, కాచి చల్లార్చినటువంటి నీళ్ళల్లో కలిపి కానీ కూడా తీసుకోవచ్చు అనమాట. కాబట్టి పాలైనా వాడుకోవచ్చు, నీళ్ళైనా వాడుకోవచ్చు. ఇక్కడ నేను పాలతో ఔషధం ఎలా వాడుకోవాలో చెప్పబోతున్నాను అనమాట. ఈ యొక్క ఔషధం ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ చూర్ణాన్ని ఒక అర టీ స్పూను, అంటే ఉదయం పూట ఒక అర టీ స్పూను, అంటే 2.5 గ్రాము, రాత్రి పూట కూడా అర టీ స్పూన్ 2.5 గ్రాము 50 మిల్లీలీటర్ల గోరువెచ్చని పాలలో కలిపేసి సేవించాలన్నమాట. చూస్తున్నారు కదా? బ్రహ్మాండమైనటువంటి మోకాళ్ళ నొప్పులు తగ్గించేటువంటి క్షీరం కేవలము ఒక పావు నిమిషం లేదా ఒక అర నిమిషంలోపే రెడీ అయిపోతుంది. చూసారు కదా? అద్భుతమైనటువంటి ఔషధం ఉంది. తీసుకున్నటువంటి తక్షణమే శొంఠిలో ఉన్నటువంటి ఔషధ గుణాలు, మెంతుల్లో ఉన్నటువంటి ఔషధ గుణాలు, పసుపులో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ కూడా మన దేహంలో ప్రవేశించి రక్తంలో కలిసి వివిధ రకాలైనటువంటి రసాయన మార్పులకు గురై మోకాళ్ళ నొప్పులు తగ్గించేందుకు కారణభూతం అవుతాయన్నమాట. ఈ విధంగా ఉదయం ఒకసారి ఈ యొక్క పాలను సేవించాలి తయారు చేసుకొని, రాత్రిపూట కూడా ఇదే పద్ధతిలో చూర్ణాన్ని పాలలో కలిపేసి సేవించాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా సేవించడం వల్ల ఈ యొక్క ఔషధం ఒక్క నెలకి సరిపోతుంది అనమాట. మరలా తాజాగా తయారు చేసుకోవాలి, మరలా వాడుకుంటూ ఉండాలి. ఈ విధంగా నెలకొకసారి ఈ యొక్క పద్ధతిలో ఫ్రెష్గా తయారు చేసుకుని వాడుకోవడం వల్ల ఔషధ గుణాలు చాలా అద్భుతంగా ఉంటాయి, ఔషధ ప్రభావం చాలా అద్భుతంగా ఉంటుంది. మరి ఈ యొక్క ఔషధాలు కూడా చాలా శీఘ్రంగా సత్వరమే వెంటనే శరీరంలో ప్రవేశించి చక్కటి ఆరోగ్యకరమైనటువంటి జీవనానికి కూడా కారణభూతమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మనం ఆధునికంగా ఆలోచించినప్పటికీ షాగోలు, జింజర్ అనేటువంటి పదార్థాలు శొంఠిలో ఉండడం వల్ల అవి మోకాళ్ళ నొప్పులు తగ్గేందుకు అవకాశం ఏర్పడుతుంది. అదేవిధంగా ముఖ్యంగా మెంతుల గురించి చెప్పుకోవాలంటే, మెంతుల్లో లినోలినిక్ యాసిడ్ అనేటువంటి 2 రసాయన పదార్థాలు ఉన్నట్టు, ఆ యొక్క 2 రసాయన పదార్థాల యొక్క గుణం ఏంటంటే మోకాళ్ళ భాగంలో గుజ్జును బాగా ఉత్పత్తి చేసేందుకు ఉపయోగపడుతున్నట్లు కూడా మనకు పరిశోధనలో నిరూపితమైంది. మరి ఈ రోజుల్లో చాలామందికి, ముఖ్యంగా వయసు వచ్చినటువంటి వాళ్ళలో మోకాళ్ళ భాగంలో గుజ్జు అరిగిపోవడం వల్లనే మోకాళ్ళ భాగంలో నొప్పి, పోటు, సలుపు, బాధ, అసౌకర్యము ఇలాంటివన్నీ కలుగుతుంటాయి. కాబట్టి మరి మెంతులను ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల మోకాళ్ళ భాగంలో గుజ్జును ఉత్పత్తి చేసేందుకు ఈ మెంతుల్లో ఉన్నటువంటి రసాయన పదార్థాలు అనేటువంటి లినోలిక్ యాసిడ్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. అదేవిధంగా
పసుపులో కుర్కుమిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉన్నట్లు పరిశోధనల ద్వారా నిరూపితమైంది అనమాట. మరి ఈ కుర్కుమిన్ అనేటువంటి రసాయన పదార్థం గుణం ఏంటంటే ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియను తగ్గించడమే కాకుండా ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియలో ఉత్పత్తి అయ్యేటువంటి టీఎన్ఎఫ్ ఆల్ఫా, అదేవిధంగా సైటోకైన్స్, ప్రోస్టాగ్లాండిన్స్ అనేటువంటి హానికారకమైన రసాయన పదార్థాల ఉత్పత్తిని తగ్గించడమే కాకుండా వాటి యొక్క పనితీరును కూడా నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి ఈ యొక్క కుర్కుమిన్ అనేటువంటి ఈ యొక్క పదార్థం అంటే పసుపులో ఉన్నటువంటి పదార్థం వల్ల కలుగుతుంది. మరి ఈ 3 పదార్థాలు కలిపి మనం ఔషధంగా మలుచుకొని వాడుకుంటుండడం వల్ల మోకాళ్ళ నొప్పులో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ఈ యొక్క పదార్థాలు మోకాళ్ళ భాగంలో గుజ్జు ఉత్పత్తి ఎందుకు సహకరిస్తాయి. మోకాళ్ళ భాగంలో ఎప్పుడైతే నొప్పి ఉందో అప్పుడు ఎంజైమ్ల ఉత్పత్తి తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఎంజైమ్ల ఉత్పత్తి తగ్గిపోతుందో అప్పుడు మోకాళ్ళ భాగంలో స్టిఫ్గా తయారైపోతాయి అన్నమాట. అంటే మోకాళ్ళు పట్టేస్తాయి అని చెప్పేసి కూడా కొంతమంది చెప్తుంటారు. ఆ మోకాళ్ళు పట్టేయడం అనేటువంటి సమస్య తగ్గిపోతుంది. అంతేకాకుండా మోకాళ్ళ భాగంలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. మోకాళ్ళ భాగంలో ఉన్నటువంటి కీళ్ళు ఆరోగ్యవంతంగా తయారవుతాయి, కండరాలు ఆరోగ్యవంతంగా తయారవుతాయి, ఎముకలు ఆరోగ్యంగా తయారవుతాయి. ఎముకల భాగంలో, కండరాల భాగంలో, కీళ్ళ భాగంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి అంశాలన్నీ కూడా ఆరోగ్యవంతంగా తయారై చక్కటి ఆరోగ్యవంతమైనటువంటి ఈ యొక్క కీళ్ళు ఉండేందుకు ఈ యొక్క ఔషధాలన్నీ కూడా చాలా చక్కగా ఉపయోగపడమే కాకుండా మోకాళ్ళ నొప్పులు తగ్గించడంలో చాలా అద్భుతంగా ఈ యొక్క ఔషధాలు సహకరిస్తాయి. చూశారు కదా, ఎటువంటి సులువైనటువంటి ఔషధాన్ని మీరు ఈ వీడియోలో తయారు చేసుకుని వాడుకోవాలో తెలుసుకున్నారు కదా. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. మరి ఈ ఈ గత ఈ యొక్క 4 ఈ ఔషధాల్లో కూడా అంటే 4 ఫార్ములాలు మోకాళ్ళ నొప్పులు తగ్గించేందుకు మీకు తెలియజేయడం జరిగింది కదా. ఈ 4 యొక్క ఫార్ములాస్లో మీకు ఎప్పుడు ఎలా ఏ పద్ధతిలో ఎవరికి వీలైతే ఆ పద్ధతిలో వాడుకోవడం వల్ల ఈ 4 పదార్థాలు 4 ఫార్ములాలు కూడా ప్రత్యక్షంగా ఎంతోమందికి వాడి వాళ్ళు వాడిన తర్వాత వాళ్ళ యొక్క అనుభవాన్ని సేకరించి ఆ అనుభవాన్ని మన ఆంధ్రజ్యోతి పాఠకులకు, ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి మరి మీరందరూ కూడా ఎంతోమంది యొక్క సమస్యతో బాధపడుతుంటారు. కాబట్టి నేను చెప్పినటువంటి ఈ 4 ఫార్ములాలో మీకు ఏది వీలైతే ఆ యొక్క ఫార్ములాను తయారు చేసుకుని ఆ మోకాళ్ళ నొప్పుల నుంచి సులువుగా బయటపడతారు కదా. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల.